జనరల్ గా గవర్నమెంట్స్ పబ్లిక్ మనీని ఎంత వర్స్ట్ గా యూటిలైజ్ చేస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు. మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ లోనే హెల్త్ రిలేటెడ్ కావచ్చు, అలాగే ఉమెన్ రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, డిఫరెంట్ గవర్నమెంట్స్ డిఫరెంట్ పథకాలని ఇంట్రొడ్యూస్ చేశాయి. ఓకే, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మారేసరికి ఏమవుతుందని అంటే ఆ వెల్ఫేర్ స్కీమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే దానికి ఉన్న నేమ్, దానికి ఉన్న లోగోస్, దానికి ఉన్న బ్రాండింగ్ ఇదంతా మార్చుతున్నారనమాట. ఓకే, రీసెంట్ గా నేను చేసిన రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే ఒక్కో వెల్ఫేర్ స్కీమ్ ని అలా బ్రాండింగ్, ఈ లోగోస్, ఈ నేమ్స్ ఇవన్నీ చేంజ్ చేయడానికి ఒక వెల్ఫేర్ స్కీమ్ కి మినిమం 25 crores ఖర్చు అవుతుందంట. అలా ఒక 10 స్కీమ్స్ కానీ చేంజ్ చేశారనుకోండి ఏమవుతాయి, ఎటువంటి ఉపయోగం లేకుండా 250 కోట్లు అనేది అన్నెసెసరీగా ఖర్చు అవుతుంది. ఇలా ఒక గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ పెడుతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి దాన్ని ఎట్లా మార్చుతుంది? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే వాడు ఇంట్లో సొమ్ము తెచ్చి పెట్టట్లేదు, అంత పబ్లిక్ మనీ పెడుతున్నారు. కాబట్టి ఏ పథకమైనా సరే గవర్నమెంట్ నేమ్ తో రాని, నాయకుల పేర్లతో రాకుండా గవర్నమెంట్ నేమ్ తో వచ్చినట్టయితే అది ఎప్పటికి కూడా నేమ్ చేంజ్ చేయాల్సిన నెసిటీ ఉండదు. గవర్నమెంట్ నేమ్ దగ్గర ఒక పథకం కానీ ముందుకు వస్తే ఏమవుతుందని అంటే దానిపైన అన్నెసెసరీ ఈ చేంజింగ్ బ్రాండింగ్స్ ఇవన్నీ అవసరం లేదు. దానివల్ల ఒక పథకంకి 25 కోట్ల లెక్క మనం సేవ్ చేసినా సరే ఎన్ని పథకాలు పెడితే అన్ని 25 కోట్లు అనేవి గవర్నమెంట్ అనేది సేవ్ చేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్స్ ఇక్కడ నుంచి కొంచెం ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తే ప్రజాధనం అనేది అన్నెసెసరీగా వేస్ట్ అవ్వదు అనేది నా ఇంటెన్షన్.